ఇంటి అందాన్ని రెట్టింపు చేయటంలో ఫ్లోరింగ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. కానీ టైల్స్ ఎంపికలో ఎన్నో తర్జన భర్జనలు పడుతూ ఉంటాం. ఏ తరహా టైల్స్ను ఎంచుకోవాలో తెలియక తికమక పడిపోతాం. మరి మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటుంటే మాత్రం మీరేమాత్రం ఆలస్యం చేయకుండా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో గల హోమ్ 360 డిగ్రీస్ షోరూమ్కి విచ్చేయండి. మీ ఇంటి అవసరాలన్నిటికీ అతికినట్లు సరిపడే మెటీరియల్స్ను ఎంచుకోండి. ఈ వారం టైల్స్ గురించి రియల్ ఎస్టేట్ గురు వ్యూస్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు హోమ్ 360 డిగ్రీస్ పార్ట్నర్ శారదా గారు. మరి తను చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం. హాయ్ మేడం. హలో, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. టైల్స్ అనగానే మాకు నార్మల్గా అందరి ఇంట్లో అంటే కొంచెం లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే టైల్సే ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టైల్స్లో ఎన్ని రకాలు వచ్చేసాయో అసలు కౌంట్ కూడా చేయలేము, అన్లిమిటెడ్లో ఉన్నాయి. సో మరి వీటిలో బయట ఇప్పుడు వేసుకునేటప్పుడు టైల్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. బయట స్లిప్పరీగా ఉంటుంది, జారిపోతే పడతారు, ఇంకా ఇట్లా చాలా అపోహలు కూడా ఉన్నాయి వీటిపైన. సో బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కానివ్వండి, అలానే వాష్ ఏరియాలో కానివ్వండి, అలానే మనకి ఎక్కడైతే స్లిప్పరీ వర్షం పడుతుంది జారి పడతాము అనే ప్లేస్లో ఇట్లా స్లిప్పరీ కాకుండా మంచిగా మనకి టైల్స్ ఏవైనా అవైలబుల్లో ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా మేము తీసుకుని వచ్చాము, ఇంట్రడక్షన్ చేయబోతున్నాం మార్కెట్లో కూడా. ఈ టైల్ వచ్చేసి సీజర్ సిరామికా అని ఇటలీ నుంచి తీసుకుని వచ్చాము. ఓకే. ఇప్పుడు వరకు కూడా ఈ సొల్యూషన్ మనకి మార్కెట్లో అవైలబుల్ లేకుండా. సో ప్రెజెంట్లీ చూస్తే మనం ఎక్స్టీరియర్స్లో పూర్తిగా ఈ టైల్ గార్డెన్ ఏరియాస్లో, స్విమ్మింగ్ పూల్ డెక్లో కంప్లీట్గా యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడు జారే పాసిబిలిటీ కానివ్వండి. ఇప్పుడు వరకు మనం మ్యాట్ టైల్స్ యూస్ చేస్తూ వచ్చాము. దానిలో కూడా కొంత సమయం తర్వాత ఏంటంటే ఒకలాంటి వాటర్ పడి పడి జారడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ టైల్ యూస్ చేయడం వల్ల ఇది ఎటువంటి టైంలో కూడా ఎన్విరాన్మెంట్ మూలాన మారదు. దానిలో ఆ సర్ఫేస్ అనేది సింటర్డ్ స్టోన్ అంటాము. ప్రాపర్టీస్ టెక్నికల్ టైల్ కావడం మూలాన అది ఎప్పటికీ అలాగే రిమైన్ అయ్యి ఉంటుంది అండ్ ఎప్పటికీ జారదు అసలుకి. దానివల్ల మనకి ఎన్నో యాక్సిడెంట్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు చూస్తే మనం టాయిలెట్స్లో ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి పెద్దవాళ్ళు ఉన్న హౌజెస్లో కూడా తప్పకుండా ఈ టైల్ని యూస్ చేయడం వల్ల ఆ యాక్సిడెంట్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆర్కిటెక్ట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఈ టైల్ని సజెస్ట్ చేయవలసిందిగా. బాంబే ఆ ప్లేసెస్లో ఆల్రెడీ ఈ టైల్ని రికమెండ్ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ అవేర్నెస్ అనేది ఆర్కిటెక్ట్స్ ద్వారా తీసుకొని వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో, అంటే చాలామంది కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. వాటర్ ఉన్న చోట డక్ వాక్ లాగా చేస్తూ ఉంటారు, ఆడుకునేటప్పుడు కూడా స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు, ఎన్నో చూస్తూ ఉంటాం. అట్లాంటి చోట ఈ టైల్ వాడగలిగితే కనుక చాలా బాగుంటుంది. సో మేము ఆర్కిటెక్ట్స్ కి క్లబ్ హౌజెస్ లో, ఈవెన్ ఫార్మ్ హౌజెస్ లో అండ్ రిసార్ట్స్ లో ఈ టైల్ ని ఎక్కువగా రికమెండ్ చేయొచ్చు. ఎన్ని ఫీట్ల నుంచి ఎంత వరకు మనకి మినిమం టు మాక్సిమం ఉంటుంది? 2x2 ఫీట్స్ ఉంటుంది, 2x4 ఉంటుంది, ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి. కానీ అంటే డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే 2x4 అనేది యూస్ చేసుకోవచ్చు, 2x2 కానీ 2x4 కానీ. ఇందులో కలర్స్ కానీ మనకి నచ్చే కలర్స్ కూడా మాక్సిమం అర్థన్ కలర్స్ అంటాము, వాటిలో అవైలబుల్ ఉంటుందండి. గ్రేస్ అండ్ బ్రౌన్స్ రెండు ఫ్యామిలీస్ లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే. అండ్ దీనికి టెంపరేచర్ ని కంట్రోల్ చేసే ఇది కూడా ఉంటుందని విన్నాను. అవునవునండి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో 45 degrees వరకు ఉన్నా కూడా ఇది రూమ్ టెంపరేచర్ నే మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ ఫీచర్ ఆఫ్ దిస్ స్టైల్ అండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. మీరు అన్నట్టు దీన్ని వాడకం మరింత పెరిగితే కనుక మనకి చాలా వరకు ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాలు అరికట్టొచ్చు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో దాని పేరు ఇంకొకసారి మెన్షన్ చేయరు మ్యామ్? సీజర్ సిరామికా అండి, ఇటలీ నుంచి ఇది టైల్. ఓకే. సో ఇది కూడా మనకి నార్మల్ ప్రైస్ లోనే అవైలబుల్ లో ఉంటాయి. ప్రైస్ అనేది నార్మల్ కాదండి, మిడ్ నుంచి హై లెవెల్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఈ ప్రమాదాలని అవాయిడ్ చేసుకోవడం చూస్తే కనుక ఇది చాలా బెనిఫిషియల్ టైల్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని ఎక్కడ అవసరమో అక్కడ యూస్ చేయగలిగితే మాత్రం చాలా మంచి సొల్యూషన్. మేము ఎప్పుడు కూడా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయడంలో బిలీవ్ చేస్తాం. టైలింగ్ గురించి ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. అప్పటి నుంచి కూడా
చిన్న రిక్వైర్మెంట్ నుంచి పెద్ద రిక్వైర్మెంట్ వరకు ఆ క్లయింట్ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ అవసరం ప్రకారంగా మేము సొల్యూషన్ అనేది సజెస్ట్ చేస్తాము. చిన్న టాయిలెట్ సైజు ప్రకారంగా ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టాలనుకున్నా మేము ఇంత అవసరం లేదు, ఇంత సరిపోతుంది మంచి డిజైన్స్తో అని కూడా మేము సజెషన్ ఇస్తాము. ఈవెన్ 3Dలో కూడా చేసి చూపిస్తూ ఉంటాము. ఈ విధంగా చేసిన మీకు ఇలా వస్తుంది అని కూడా సజెస్ట్ చేస్తాము. అనవసరంగా ఎక్కడ కూడా మేము అడ్వాంటేజ్ తీసుకుని రాంగ్ సజెషన్ క్లయింట్కి ఇవ్వము. దానివల్ల కూడా మాకు ఎప్పుడు రిపీటెడ్ క్లయింట్స్ ఉంటారు అండ్ ఆల్సో రిఫరల్స్ ఎక్కువగా. మా బిజినెస్ ఇస్ బేస్డ్ మోస్ట్లీ ఆన్ రిఫరల్స్. సో అన్ని ప్లేసెస్కి కూడా అన్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి మన దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్లో టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.